రంజిత్ దగ్గరికి వెళ్దాం. లైవ్లో ఉన్నారు రంజిత్. సో ఇది పోలీసుల వర్షన్ చూస్తున్నాం. అండ్ భగీరథ్ లొంగిపోయిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇద్దరు న్యాయవాదులు చెరో పక్కన ఉన్నారు కూడా. సో ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, విచారణ స్టార్ట్ అయిందా ఇక్కడ పేట్ బషీరాబాద్ స్టేషన్లో? ఆ తర్వాత స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత విచారణ ఎలా ఉండబోతుంది కేసులో? రైట్, అంటే బండి సాయి భగీరథ్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం డీసీపీ రితిరాజ్ కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం డీసీపీ సమక్షంలో బండి సాయి భగీరథ్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈ మొత్తం కేసులో కూడా దాదాపు అబ్స్కాండింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా కూడా ఆయన కోసం ఆచూకీ గాలిస్తున్నారు. సో ఇప్పుడు ఒకవైపు ఇద్దరు అడ్వకేట్ల సమక్షంలో లొంగిపోయారని చెప్తున్నప్పుడు మాత్రం పోలీసులు మాత్రం దీన్ని అరెస్ట్గా చెప్తున్నారు. సో అక్కడ నుండి ఓఆర్ఆర్ మీదుగా ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి బండి సాయి భగీరథ్ ఇక్కడికి తీసుకొచ్చారు. బండి సాయి భగీరథ్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సిట్ చీఫ్ రితిరాజ్ ప్రస్తుతం ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగిస్తుంది. సో విచారణ తర్వాత ఇక్కడ నుండి నేరుగా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత సాయి భగీరథ్ను మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరచనున్నారు. సో చూడాల్సి ఉంది. ఇప్పుడే అతను పోలీసుల ఎదుట లొంగిపోయాడు కాబట్టి 24 గంటల సమయం ఉంటుంది. ఈ కేసులో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలంటే 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి సో విచారణ తర్వాత ఆయన మెజిస్ట్రేట్ నివాసంలో ప్రొడ్యూస్ చేస్తారా, లేదంటే ఇప్పటికే ఈ కేసులోకి సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు కాబట్టి సో ఎప్పుడు ఆయన పోలీసుల ముందు లొంగిపోతారు, పోలీసుల ముందు ఇప్పుడే లొంగిపోయాడు కాబట్టి సో ఫర్దర్గా ప్రస్తుతం పోలీసుల ముందు లొంగిపోయాడు కాబట్టి సో ఫర్దర్గా పోలీసులు ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేయాల్సి ఉంది. సో పూర్తిగా అతన్ని విచారించిన తర్వాతనే పోలీసులు ఇక్కడ వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తారా లేదనేది కూడా చూడాలి. సో ఇప్పుడే నాకు సంబంధించిన విచారణ ఇప్పుడు మొదలైంది కాబట్టి సో ఎప్పుడు పోలీసులు ఆయనని వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తారో ఆ తర్వాత ఇక్కడ నుండి వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తారా లేదంటే, ఎందుకంటే ఈ కేసులో చాలా కీలక ఎవిడెన్స్ అనేది కూడా పోలీసులు సేకరించారు. ఇక్కడ 164 కింద ఈరోజు బాధితురాలికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఈ కేసులో బండి సాయి భగీరథ్కి సంబంధించిన విచారణను పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు సిట్ చీఫ్ కూడా ఇక్కడికి చేరుకుంది. సో ఇప్పుడు సుదీర్ఘంగా విచారించిన తర్వాతనే నేను వైద్య పరీక్షలు తరలిస్తారా లేదంటే రేపు ఉదయం తరలిస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనైతే ప్రస్తుతం నిందితుడు సాయి భగీరథ్ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రంజిత్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని. సో మొత్తానికి పోలీసుల అదుపులో ఉన్నారు ప్రస్తుతం బండి భగీరథ్. ఇక 9వ తేదీ నుంచి గత వారం రోజులుగా ఇక భగీరథ్ ఎక్కడున్నారు, ఎప్పుడు పోలీసుల ముందుకు వస్తారన్న అడిగిన ప్రశ్నలకి మొత్తానికి సమాధానం దొరికింది. మనం చూస్తున్న ఫోటోనే రైట్ సైడ్ దీనికి